హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనితాస్ డైరీ. ఈ వీడియోలో నేనైతే సున్నిపిండి న్యాచురల్గా సున్నిపిండిని ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను చూపించబోతున్నాను. సో ప్రీవియస్గా మన పూర్వీకులు వాళ్ళు వీళ్ళు యూజ్ చేసిన సున్నిపిండిని దాని గురించి తెలుసుకొని అది ఎలాగా చేసుకోవాలనేది కొన్ని ఇంగ్రీడియంట్స్ని నేను తీసుకొని చేసుకున్నాను అనమాట. సో ఇది అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. న్యాచురల్గా ట్యాన్ని రిమూవ్ చేస్తుంది. ఇది నేను యూజ్ చేస్తూ ఉన్నాను ప్రజెంట్ అయితే. నేను కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాతనే మీకు వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తున్నాను. అంటే ఫస్ట్ నేను ఎక్స్పీరియన్స్ అవ్వాలి కదా, సో అందుకని ఫస్ట్ నేను యూజ్ చేసి మీకు ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. దీనికోసం ఏమీ లేదు. సో ఫస్ట్ అయితే మనం ఒక మందంగా ఉన్న ఒక గిన్నె తీసుకొని దానిలో అప్పుడే స్టవ్ మీద పెట్టనక్కర్లేదు. ఫస్ట్ అయితే మనం ఒక మెజర్మెంట్కి ఒక కప్పు తీసుకున్నాను. దానిలో ఒక కప్పు పెసర్లు, హాఫ్ కప్పు ఎర్రకందిపప్పు అండ్ పావు కప్పు శనగపప్పు అండ్ ఒక హాఫ్ కప్పు మీద కొంచెం ఎక్కువ రైస్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ రైస్ మీరు రేషన్ బియ్యం ఉంటుంది కదా, అవి తీసుకున్నట్టయితే ఇంకా మంచిగా యూజ్ అవుతుందన్నమాట. సో దీంట్లో లాస్ట్లో ఒక 2 స్పూన్స్ మెంతులు యాడ్ చేశాను. ఇవన్నిటిని ఇలాగ కలిపేసి మనం ఎండ బాగా వచ్చినట్లయితే ఎండలో పెట్టుకోవచ్చు. సో లేదు, ఎండలో పెట్టుకునే టైం లేదు మనకి, లేదా ఎండ రావటం లేదు చలికాలంలో అలా అన్నప్పుడు ఇలా మనం జస్ట్ ఆ ప్యాన్ని స్టవ్ మీద పెట్టి జస్ట్ సిమ్లో పెట్టి లైట్గా ఫ్రై చేయాలన్నమాట. అంటే అన్నీ కొంచెం గట్టిపడేలాగా మీన్స్ వేడి ఎక్కేలాగా మనము ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం ఒక 2 minutes అట్లాగా ఫ్రై చేస్తే మనకి మంచిగా గ్రైండ్ అవుతుంది. సో ఇవైతే ప్రజెంట్ సున్నిపిండిలు అవి మనకి మిల్లులు పట్టించుకోవటం లేదు బయట. సో అందుకనే నేనైతే ఇంట్లోనే చేసుకుంటున్నాను. 2 times చేశాను ఇప్పటి వరకు. ఆ 2 times కూడా నేను ఇంట్లోనే చేసుకున్నాను. సో మనం మిక్సీలో వేస్తాం కాబట్టి అవి ఇదవ్వకుండా అంటే సరిగ్గా గ్రైండ్ అవ్వడం కోసం నేను ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ దీనిలోకి ఏం యాడ్ చేస్తున్నానంటే న్యాచురల్గా మనం దొరికే నారింజకాయ తొక్కులు ఉంటాయి కదా, ఆరెంజ్ పీల్స్, అవి ఇంకా ఒక 2-3 లెమన్ అనమాట, నిమ్మకాయ తొక్కులు ఎండపెట్టి కడిగేసి ఎండపెట్టేసి వాటిని నేను ఇలాగా వేస్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ అవి ఎండిపోయినాయి. బట్ ఏంటంటే నేను డ్రైన్ చేసుకునే ముందు కొంచెం ఇదిగా ఉండడం కోసం అది ఆఫ్ చేసి స్టవ్ ఆఫ్ చేసి నేను అవి అలాగా ఆ వేడి మీదనే కలిపాను అనమాట. సో అవి తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే మనం ఒక మిక్సీ జారు తీసుకొని నేను ఇవి వేసింది ఏంటంటే వట్టి వేర్లు. అండ్ ఇవి మా ఇంట్లో ఉంటాయి, ఎందుకంటే నేను న్యాచురల్గా హెర్బల్ హెయిర్ ఆయిల్ అనేది నేను తయారు చేసుకుంటాను. సో దానికోసం తెప్పించుకున్న వట్టి వేర్లు ఇందులో వేసాను అనమాట. వట్టి వేర్లు చిన్న చిన్నగా కట్ చేసి వేస్తే తొందరగా గ్రైండ్ అవుతుంది, మనకి ఇబ్బంది ఉండదు. సో అందుకని నేను చిన్న చిన్నగా కట్ చేసి వట్టి వేర్లు అండ్ ఇందాక కొంచెము ఫ్రై చేసుకున్న నిమ్మ చెక్కలు అండ్ నారింజ పీల్స్, ఆరెంజ్ పీల్స్ అని వేసుకొని ఇప్పుడు 2 స్పూన్స్ నేను ఉసిరికాయ పొడి యాడ్ చేసుకుంటున్నాను. 2 స్పూన్స్ ఆఫ్ ఉసిరికాయ పొడి, ఎందుకంటే నేను కొంచెం క్వాంటిటీలో చేసుకుంటున్నాను కాబట్టి నేను 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. అండ్ దీంట్లో మనము ఇందాక కొంచెము ఫ్రై చేసి పెట్టుకున్న దినుసులన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇది యాక్చువల్గా మిక్సీలో గ్రైండ్ చేసుకోవడమే బెస్ట్. మంత్లీ వన్స్ చేసుకుంటాం కాబట్టి ఎక్కువ స్టోర్ చేసుకున్నా కూడా మనకి పురుగు పడుతుంది అనే ఒక చిన్న భయాలు ఉంటాయి కదా. సో అందుకని మంత్లీ కొంచెం చేసుకుంటే సరిపోతుంది. అండ్ అలాగే మిల్లులో అయితే అసలు తీసుకోవటం లేదు దీన్ని. అండ్ దీంట్లో మనం ఇంకా ఎండి పెట్టిన తులసి ఆకులు అండ్ వేపాకులు యాడ్ చేసుకుంటే చాలా మంచిది. బట్ నాకు అవైలబుల్గా లేక నేను చేసుకోలేదన్నమాట. సో ఇప్పుడు ఇది గ్రైండ్ చేసాం కదా, మనకు అంత మెత్తగా గ్రైండ్ అవ్వదు కాబట్టి నేను దీన్ని జల్లించుకుంటున్నాను అనమాట. కొంచెం కొంచెం పార్టిషన్ లాగా చేసుకొని జల్లించుకుంటున్నాను. ఇలాగా జల్లెడ పట్టిన అప్పుడు మిగులుతున్న పొడి ఉంటుంది కదా, అది నేను మళ్ళీ దీంట్లో వేసేసి ఒక బౌల్లోకి వేసుకొని మొత్తం లాస్ట్ ఒకసారి గ్రైండ్ చేసి మళ్ళీ దాన్ని కూడా జల్లించుకున్నాను అనమాట. ఇలా జల్లించుకున్నాక మిగిలిపోతుంది ఎంతకైనా కొంచెం, అది నేను మళ్ళీ నెక్స్ట్ టైం చేసుకుంటాను కదా సున్నిపిండి, అప్పుడు మళ్ళీ నేను అది యాడ్ చేసుకుంటాను అనమాట. సో దీంట్లో అయితే మనం చేసేటప్పుడు మనం న్యాచురల్గా ఆరెంజ్ పీల్ అనేది వేస్తాం కదా, మంచి స్మెల్ వస్తుంది మనకి. నిమ్మకాయ మనకి ఆరెంజ్ బిస్కెట్స్ తినేవాళ్ళం కదా, సో ఆ స్మెల్ అయితే వస్తుందన్నమాట, చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం ఒక
ఎయిర్ టైట్ కంటైనర్ జార్స్లో కానీ, లేదంటే ఒక స్టీల్ క్యాన్స్ ఉంటాయి కదా, దాంట్లో కానీ మనము స్టోర్ చేసుకొని ఒక చిన్న బాక్స్లోకి తీసుకొని ఎవ్రీ డే నైట్ పూట మనం స్నానం చేస్తాం కదా, సో నైట్ స్నానం చేసేటప్పుడు సోప్కి బదులుగా మనం ఈ సున్నిపిండి అనేది యూస్ చేసామంటే చాలా చాలా మంచిగా జరుగుతుందనమాట. నా హ్యాండ్స్ మీద చాలా ట్యాన్ ఉండేది, అంటే ఫింగర్స్ మీద అలాగా. అది నేను డైలీ యూస్ చేయడం వల్ల ఏంటంటే తగ్గింది, అండ్ ఫేస్ మీద ట్యాన్ కూడా చాలా మటుకు తగ్గిందనమాట. మనం సోప్తో వాష్ చేసుకునే దానికన్నా ఫేస్ దీంతో వాష్ చేసి మనం డిఫరెన్స్ చూడొచ్చు అనమాట. నేనైతే చాలా బాగా వర్క్ చేసింది నాకు అనిపించింది, సో అందుకనే మీకు చూపిస్తున్నాను. అండ్ ఈ పౌడర్ని, అదే ఈ సున్ని పిండిని మనము అబ్బాయిలు యూస్ చేయొచ్చు, అమ్మాయిలు యూస్ చేయొచ్చు, అండ్ చిన్నపిల్లలు కూడా యూస్ చేయొచ్చు అనమాట. సో మనం అమ్మాయిలు యూస్ చేసేటప్పుడు ఏంటంటే, నేనైతే మొత్తము స్టోర్ చేసేసుకున్నాను ఇలాగా. నేను ఏదైతే చిన్న బాక్స్లోకి నేను తీసుకుంటాను కదా, ఆ బాక్స్లో మాత్రం నేను పసుపు యాడ్ చేసుకున్నాను. న్యాచురల్ పసుపు ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోవాలి. నేను ఇందులో ఎందుకు వేయలేదంటే మగవాళ్ళు యూజ్ చేయడానికి కుదరదు కదా, సో అందుకని నేను డైరెక్ట్గా వేయకుండా నేను బాక్స్లోకి సపరేట్గా తీసుకొని యూజ్ చేసే దానిలో నేను పసుపు అనేది యాడ్ చేసుకొని యూజ్ చేసుకున్నా. అండ్ ఈ సున్నిపిండిని మనం వీక్లీ వన్స్ ఆర్ 2 వీక్స్కి ఒకసారి ఇలాగా కొంచెం పాలు కలుపుకొని దానిలో ఫేస్కి ఫేస్ ప్యాక్ లాగా అలా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో సున్నిపిండి వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. న్యాచురల్గా స్కిన్ అయితే కాపాడుతుందనమాట. సో అందుకని నేనైతే ఈ రెమెడీని మీ ముందుకి తీసుకొచ్చాను, అండ్ నేను కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాను దీన్ని. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. అండ్ ఇంకా మన ఛానల్లో నెక్స్ట్ హెర్బల్ హెయిర్ ఆయిల్ది కూడా నేను అప్లోడ్ చేస్తానన్నమాట మన ఛానల్లో. సో ఇంకా మంచి మంచి అన్నీ కూడా అన్బాక్సింగ్ వీడియోస్ కానీ, కిచెన్లో ఏమైనా చిన్న టిప్స్ కానీ, లేదంటే ఇలాంటి న్యాచురల్ రెమెడీస్ ఇలాంటివన్నీ కూడా నేను మీకు చెప్పబోతున్నాను అనమాట నెక్స్ట్. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.